ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్. పేరెంట్స్ కమిటీ 2.0తో పిల్లల తల్లిదండ్రులతో ఆనందం చిగురింపు. విద్యార్థుల భవిష్యత్తు పునాదికి తల్లిదండ్రుల శ్రద్ధ కూడా అవసరం. జిల్లా పరిషత్ సైదాపురం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు మెగా పేరెంట్స్ టీచర్ల 2.0 సమావేశం పోటీ తత్వంగా విద్యాబోధనకు మార్గం ఏర్పడుతుందని జిల్లా పరిషత్ సైదాపురం మండల కేంద్రం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అన్నారు. సైదాపురం మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లతో మెగా పేరెంట్స్ సమావేశం జరిగింది. సైదాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ పేరెంట్స్ సమావేశంలో విద్యా కమిటీ చైర్మన్ కొంచెం నీరజ ఆధ్వర్యంలో ఉత్సాహంగా పేరెంట్స్కు మహిళలకు ముగ్గులు పోటీలు, మగవారికి టేబుల్పై గ్లాసులు పడగొట్టే పోటీలు ఉత్సాహపూరితంగా జరిపారు. అనంతరం విద్యా కమిటీ చైర్మన్ నీరజ మధ్యాహ్న భోజన పథకం మెనూను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ మెగా పేరెంట్స్ 2.0 కార్యక్రమం పది గ్లాసులు పెట్టున్నాము. దీన్ని వెరీ గుడ్. ఇప్పుడు థర్డ్ ప్లేస్ కోసం పోటీ జరుగుతుంది. ఎనిమిది వచ్చేయాలి. ఇక్కడ ఉంది. ఓకే వచ్చింది. డైమండ్ జీరో వచ్చింది. ఇది మన పిల్లల జీవితాలను మార్చే ఒక గొప్ప కార్యక్రమం. నిపుణ భారత్ యొక్క గొప్ప లక్ష్యం గురించి మీ అందరికీ తెలియజేసి మీ సహకారాన్ని పొందాలన్నది మా ఉపాధ్యాయుల లక్ష్యము. ఆ లక్ష్యంతోనే ఇది ఏర్పాటు చేశాము. దీని ద్వారా ఉపాధ్యాయులు మీ పిల్లల గురించి ఏం చెప్తారో జాగ్రత్తగా విని మీ పిల్లల్లో ఉండే లోపాలను సరిచేసుకుంటూ మీరు ఇంటికాడ కొంచెం జాగ్రత్త తీసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు బాగా ఉపయోగపడుతుందని, తర్వాత మీరు చెప్పే సూచనల్ని మా ఉపాధ్యాయులు కూడా ఆశించి మా ఉపాధ్యాయులు కూడా తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రవర్తించేదానికి ఇది చాలా దోహదం చేస్తుంది. ఈ లక్ష్య సాధనలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులైన మీరు కూడా భాగస్వాములు కావాలి. మీరు మీ పిల్లలు రోజు కొంత సమయం కేటాయించాలి, కబుర్లు చెప్పాలి, వారిని చదివించాలి, హోంవర్క్ చేయించాలి, వారిని విద్య వైపు మళ్లించాలి. గ్రామ పెద్దలు కూడా సహకరించి అప్పుడప్పుడు జరిగే ఇలాంటి కార్యక్రమాలకి వచ్చి వాళ్ళని మా ఉపాధ్యాయులను ప్రోత్సహించాలనేది మా ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. సినీ హీరో ప్రభాస్ ఫ్యాన్స్ గూడూరు అధ్యక్షులు శ్రీనివాసరాజు అలియాస్ యోగి పుట్టినరోజు సందర్భంగా మధురెడ్డి కాలనీలోని పేదలకు దుప్పట్లు, చీరలను యోగి మరియు వారి మిత్రులు అందజేశారు. గూడూరు పట్టణంలోని మధురెడ్డి కాలనీ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షులు శ్రీనివాసరాజు అలియాస్ యోగి పుట్టినరోజు సందర్భంగా ఆయన మిత్రులు, అభిమానులు భారీ కేక్ను ఏర్పాటు చేశారు. యోగి కేక్ను కట్ చేసి మిత్రులకు పంచిపెట్టారు. పేదలకు దుప్పట్లు, చీరలను పంపిణీ చేశారు. బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సోదర సమానుడు యోగి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, యోగి ప్రతి సంవత్సరం కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తూ ఉంటాడని, రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని పడియాల శ్రీహరి, బాబు, చంద్రనీల్, మనోజ్, రవిరాజు, వెంకీ తదితరులు పాల్గొన్నారు.
స్పీడ్ ఉన్నాడా స్పీడ్ అనుకోలేదు ఓకే అలా ఎవరున్నారు అవును మీరు పిలుస్తూ వస్తారా ఆయన మాట్లాడండి తమ్ముడు రానా సందర్భంగా ప్రతి పుట్టినరోజుకి ఏదో ఒక మంచి కార్యక్రమాలు బ్లడ్ కార్యక్రమాలు అవి ఇవి చేస్తా ఉన్నాడు. ఈసారి ఒక్కడు తగ్గించాడు మా తమ్ముడు. పేదలకి దుప్పట్లు చీరలు పంపిణీ కార్యక్రమం ఇటువంటి ప్రోగ్రాంలు చేస్తున్నాడు. మా తమ్ముడు ఇంకా ముందు ఇంకా అభివృద్ధిలో చెంది మంచి స్థానంలో చూడాలని కోరుకుంటూ పుట్టినరోజు సందర్భంగా ఆరోగ్యాలు సుఖ సంతోషాలు అన్నీ కలిగి ఉండి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ అందరూ మా తమ్ముడిని ఆశీర్వదించి హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు. రక్తదాన ఉద్యమకర్త, చైతన్యకర్త, రక్తదాత. ఈరోజు జిల్లాలో అత్యధిక యూనిట్లు మేము రక్తాన్ని గూడులను సేకరిస్తున్నాం. అందులో ప్రధాన భాగం విశ్వసించడం మా యోగి. ఇలాంటి జన్మదినాలు యోగి మరొక 100 జరుపుకోవాలని నోవా బ్లడ్ బ్యాంక్ ఎప్పుడు కోరుకుంటున్నాం. ఆయన ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో తొలుతగల మనసారి కోరుకుంటూ మరొకసారి యోగికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. నమస్కారం. ఈరోజు మా మిత్రుడు శ్రీనివాస్ రాజు అలియాస్ యోగి పుట్టినరోజు. ఈరోజు మేము మొదటి కార్యంలో జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా పేదలకి ఏదో చేయాలనే ఉద్దేశంతో చీరలు అదేవిధంగా దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. గతంలో కూడా తన పుట్టినరోజు రోజు రక్తదాన శిబిరాలు గూడూరులో ఎన్నో ఏర్పాటు చేశాడు. ఈ మధ్యనే దాదాపు ఒక 800 పైచిలకు యూనిట్లు సేకరించి గూడూరులోనే ఉత్తమమైన ఫస్ట్లో నిలిచాడు. దీనికి మేము అందరం గర్వపడుతున్నాం. యోగి రాబోయే రోజుల్లో మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని, బాగా అభివృద్ధి చెందాలని ఆ భగవంతుడు మీద అందరికీ నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి చేసిన నా మిత్రులకు, సేవలాక్షులకు, అభిమానులకు అందరికీ పేరు పేరున స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా బర్త్డే కార్యక్రమం ఇంత దిగ్విజయంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఓకే కేక్ తీసుకోవాలన్నా ఎలా
అరుణాడా బాస్ వచ్చింది మీ బాస్ చెప్పు చూడు ఫోటో తీయాలి తీసుకున్న నిలబడమ్మా తీసుకున్న నిలబడి ఇది ఇంకా కాదా వాసన ఇంకా పెడతాను లేదంటే విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని పాఠశాలలో వసతుల కల్పనకు రోటరీ క్లబ్ వెస్ట్ సహకారంతో అందిస్తుందని రోటరీ సీనియర్ సభ్యులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి వెల్లడించారు. చిల్లకూరు జెడ్పీ హై స్కూల్లో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. చిల్లకూరు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు విద్యా సామాగ్రిని సీనియర్ సభ్యులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో పాటుగా క్రీడల్లో కూడా ఎంతోమంది రాణిస్తున్నారని, క్రీడల వల్ల మానసిక శారీరక ఉల్లాసం పెరుగుతుందని అన్నారు. పాఠశాలలో వసతుల కల్పనకు రోటరీ క్లబ్ వెస్ట్ ముందుంటుందని, పట్టణంలోని అనేక మంది దాతలు ఉన్నారని, వారి సహకారంతో వసతులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని విజయభాస్కర్ రెడ్డి, రాఘవరెడ్డి, వాసుగౌడ్, ధనంజయ రెడ్డి, లక్ష్మి, పిఎం రావు తదితరులు పాల్గొన్నారు. అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. రెండో రోజే మనకు ఇంకొక అద్భుతమైనటువంటి కార్యక్రమం మా హెచ్ఎం గారు రావడం, జ్యోతి మేడం గారు వరుసగా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రియకి రోటరీ క్లబ్ వెస్ట్ అధ్యక్షులు శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా విద్యా సామాగ్రి పంపిణీ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మన హెచ్ఎం గారు జ్యోతి మేడం గారి చేతుల మీదుగా విద్యా సామాగ్రి అందిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ సీను సార్ ఒక విషయం తెలియజేస్తారు పిల్లలకి. పిల్లలు రాఘవరెడ్డి గారు, జ్యోతి రెడ్డి గారు మా హెడ్ మాస్టర్ గారి యొక్క భర్త, భార్యాభర్తలు ఇద్దరు పెద్దలు ఎల్లసిరి గోపాల్ రెడ్డి గారి చేతుల మీదుగా విద్యార్థులకి ఆశీర్వదిస్తూ విద్యా వాసుగౌడ్ గారు విద్యార్థులకి ఇందాక మంచి విషయాలు తెలియజేసి అందిస్తారని చెప్పారు. సార్ కూడా విద్యా సామాగ్రిని అందజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ధనంజయ రెడ్డి గారు
గిరిబాబు గారు, సిద్ధారెడ్డి గారు కూడా విద్యా సామాగ్రిని అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం పాఠశాల తరఫున. థ్యాంక్ యూ సార్. హెచ్ఎం గారు, అదేవిధంగా రాఘవరెడ్డి గారు, పెద్దలు ఎల్సీ గోపాలరెడ్డి గారు ఇప్పుడు అందజేస్తా ఉన్నారు. గేష్మాకి థ్యాంక్ యూ మేడం. 2 జామెట్రీలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి మా 10th విద్యార్థులు. బయాలజీ మేడం గారు మన విద్యార్థులకి ఎత్తుకుంటే నిజంగా సరస్వతి పుత్రుడు సార్ చేతుల మీదుగా విద్యా సామాగ్రి అందజేస్తారు. సార్ కూడా అందజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. రోటరీ క్లబ్, రోటరీ గారు విద్యార్థులు కర్తాల దొళ్ళ మధ్య క్లాప్స్ క్లాప్స్ వినిపించలే సార్ వాళ్ళకి క్లాప్స్. నారాయణ స్కూల్ విద్యార్థులు జేఈ మెయిన్స్ అడ్వాన్స్ నీట్ అగ్రస్థానంలో ఉండేలా నారాయణ మేనేజింగ్ చైర్మన్ రమాదేవి చర్యలు చేపట్టారు. నారాయణ ఈ టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ కె మునితులసి నారాయణ విద్యా సంస్థలో విద్యను అభ్యసించే విద్యార్థులు జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ నీట్లో టాపర్గా నిలిచేలా 8వ తరగతి నుండే బోధన సాగుతుందని పొదలకూరు నారాయణ ఈ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ కె మునితులసి అన్నారు. పొదలకూరులోని నారాయణ ఈ టెక్నో స్కూల్ నందు గురువారం మెగా పేరెంట్స్ 2.0 సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థులకు ఉపయోగపడే ఎన్లార్ యాప్పై అవగాహన కలిగించారు. విద్యార్థులు జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్లో నీట్లో తెలియని జవాబులు పెట్టి 4 మార్కులు మైనస్ కింద పోగొట్టుకోకుండా కొత్తగా వచ్చిన ఓఎంఆర్లో ఆన్సర్ చేసే విధానంపై తల్లిదండ్రులు కూడా పిల్లలకు తెలియచేయాలని ఆమె సూచించారు. ప్రతి నెల పేరెంట్స్ తమ పిల్లలు ఏ సబ్జెక్టులో వీక్గా ఉన్నారు, వారికి ఏ విధంగా అర్థమయ్యేలా చెప్పాలో టీచర్, తల్లిదండ్రులు కూర్చుని మాట్లాడుకుంటే సరైన ఫలితాలు తమ బిడ్డలు సాధిస్తారని ఆమె వివరించారు. ఏ రోజు ఇచ్చిన హోంవర్క్ ఆ రోజు పూర్తి చేసేలా తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి పెట్టాలని సూచించారు. పిల్లలకు సెల్ ఫోన్లకు దూరంగా పెట్టాలని సూచించారు. ఎక్కువగా స్టడీ రాయించడంపై, అలాగే ఇంట్లో వారితో ఒక దృష్టి పెట్టి చేయించాలని చెప్పి ఆమె కోరారు. ఈ కార్యక్రమంలోని డీన్ రామ్మూర్తి, ఫ్రీ ప్రైమరీ వైస్ ప్రిన్సిపల్లు, విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేను ఇచ్చేది 180 సెకండ్స్ టైమే, 3 మినిట్స్ మాత్రమే. ఆ 3 మినిట్స్ మీరు లిఫ్ట్ చేయలేదనుకోండి, మా వాళ్ళు ఇంకా సోంబేరు, నా పేరెంట్ లిఫ్ట్ చేయలేదని ఫోన్ చేయకుండా నాకు చెప్పేస్తారు. మేడం అసలు వాళ్ళ ఫోనే లిఫ్ట్ చేయడం లేదు. మాకు నా ముందు కూర్చోబెట్టుకొని ఎందుకు లిఫ్ట్ చేయి అంటే అప్పుడు చేస్తారు. అప్పుడు మీరు లిఫ్ట్ చేస్తారు, అది వాళ్ళ బ్యాడ్ లక్, అప్పుడు లిఫ్ట్ చేస్తారు. వాళ్ళు మామూలుగా పాపం వాళ్ళ సీట్లో కూర్చొని ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయరు. మేడం ఏందో మేడం మీ ముందు వచ్చి కూర్చున్నాను లిఫ్ట్ చేశారు అంటారనమాట. మా వాళ్ళు కొన్ని డైలాగులు కొడతారు. తినలేదు, మీరు చూడలేదా, మీరు అట్లా వద్దండి ప్లీజ్. దయచేసి టీచర్తో మీరు గొడవ పడ్డా, కోపంగా మాట్లాడటం వల్ల ఏం జరగదు. ఆ నిమిషం టీచర్ బాధపడతారు. ఫోన్ అంతా అయిపోయి మీరు రిలాక్స్ అయినాక అయ్యో అనవసరంగా టీచర్తో నేను కొంచెం ర్యాష్గా మాట్లాడాను అని మీరు బాధపడుతూ ఉంటారు. మనమంతా హ్యూమన్స్ కదా, ఒకసారి మనసు చివుక్కమన్నప్పుడు కొంచెం టైం పట్టద్ది రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఆ బిడ్డ దగ్గర వెళ్ళడానికి. హ్యూమన్స్ కాబట్టి ఓకేనా, ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకి బీయింగ్ ఎ పేరెంట్ మనకు ఎలా ఉంటుందో వాళ్ళకి అలాగే ఉంటుంది కాబట్టి కొంచెం కోఆపరేట్ చేయండి అని చెప్తున్నాను. సో ఇది 3 ప్రోగ్రామ్స్ అండి. అంటే నేను జస్ట్ ఊరికే పైన చెప్పేసాను. ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ డెప్త్ చెప్తే 3 ప్రోగ్రామ్ కూర్చొని ఉంటే మీకు మళ్ళీ పిచ్చి పట్టేస్తుంది అర్థం కాక. పైన మాత్రమే చెప్పానండి. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్.
again my humble request, this month 25th or 26th we are going to conduct parent day, and Narayana has decided once in a month parents ni పిలవాలి, మిమ్మల్ని మేము ఎంటర్టైన్ చేయాలి అని షెడ్యూల్ వేసుకున్నాం. అంటే ఎప్పుడు అఫ్ కోర్స్ ఫాదర్స్ వాళ్ళ బిజినెస్ ఆఫీస్ వాళ్ళ వర్క్ లో వాళ్ళ మెంటల్ ప్రెషర్స్ ఎక్కువగా ఉంటున్నాయి. బీయింగ్ ఏ మదర్ మనకు ఎక్కువ మెంటల్ ప్రెషర్ ఉంటుంది. సో నెలలో ఒక్క రోజు మీ మైండ్ కి రిఫ్రెష్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో యాక్టివిటీస్ ని కండక్ట్ చేయాలి, మిమ్మల్ని పిలవాలి అని ఇన్నోవేటివ్ గా థాట్ చేసి ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ గేమ్స్ ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకంగా ప్లాన్ చేస్తున్నారు. ఆ ఒక్క రోజు మీ రోజు కాబట్టి రండి, ఇక్కడ ఎంజాయ్ చేస్తాం అందరం కలిసి. మీ పిల్లలు లేకుండా, మీ పిల్లలతో కాదు. మళ్ళా పాపం వాళ్ళు వస్తే మీకు ఇచ్చిన స్నాక్స్ వాళ్ళకి ఇచ్చేయాలా, మీకు ఇచ్చిన వాటర్ వాళ్ళకి ఇచ్చేయాలా, మళ్ళీ అసలు వాళ్ళని ఎత్తుకోవాలి, వాళ్ళు కూర్చోవాలి. అది అలా కాకుండా వాళ్ళు ఎవరు లేకుండా మనం మాత్రం ఎంజాయ్ చేస్తాం. సో దట్ ఆపర్చునిటీ దిస్ అకాడమిక్ ఇయర్ ఆన్వర్డ్స్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ దట్ వన్. సో యువర్ పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలా వస్తేనే కదండి. ఇప్పుడు మీరల్లో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మేబీ నాకు స్పీకింగ్ స్కిల్స్ చాలా తక్కువ, వీళ్ళలో చాలా ఎక్స్ట్రాడినరీగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. మీలో ఉన్న టాలెంట్ బయట తీద్దాం. పాటలు బాగా పాడే వాళ్ళు ఉంటారు. సార్ వాళ్ళు వాళ్ళ కాలేజ్ డేస్ లో మేబీ వాళ్ళ క్లాస్మేట్స్ కి కవితలు బాగా రాసుంటారు. తీద్దాం, బయటకు వస్తాయి కదా. మనం కూడా సింగింగ్ బాగా చేస్తుంటాం, డాన్సులు బాగా చేస్తుంటాం. అలాంటివన్నీ బయటకు వస్తాయి. ఎంజాయ్ చేయాలి అంటే మీ యొక్క టైంలో ఒక్క రోజు మీరు హ్యాపీగా ఉండడం కోసం ప్లాన్ చేస్తున్నాం. ఏంటబ్బా ఇంకేం పని లేదా వీళ్ళకి, ఎప్పుడు ఏదో ఒకటైనా అనుకోకండి. దానికి కూడా అంటే మిమ్మల్ని మెంటలీ ఫిజికలీ మీ పిల్లలతో పాటు స్ట్రాంగ్ గా ఉంచాలని నారాయణ డిసైడ్ అయ్యింది. సో యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ. మేడం సైదాపురం మండలం కలిచేడు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మైకా మైన్స్ లేబర్ వెల్ఫేర్ ఉన్నత పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థి అదూరి గిరిబాబు దాతృత్వంతోనే ఉన్నత పాఠశాల విద్యాభివృద్ధిలో ముందుకు వెళ్ళగలుగుతున్నామని ప్రధానోపాధ్యాయులు కె హరిప్రసాద్ అన్నారు. కలిచేడు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మైకా మైన్స్ లేబర్ వెల్ఫేర్ ఉన్నత పాఠశాలలోని గురువారం 2.0 మెగా విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోని ముఖ్య అతిథిగా అదూరు గిరిబాబును మెగా 2.0 టీచర్లు పేరెంట్స్ ఆత్మీయ సమావేశానికి ఆహ్వానించి ఘనంగా శాలువతో సత్కరించి అదూరు గిరిబాబు దాతృత్వాన్ని ప్రధానోపాధ్యాయులు హరిప్రసాద్ కొనియాడారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యా వాలంటీర్లు కోసం జీతభత్యాలు ఇవ్వటంలో కళ్యాణ రామమైకా మైన్ అధినేత సర్వజ్ఞ కుమార్ యచేంద్ర, పూర్వ విద్యార్థులు అదూరు గిరిబాబు, అల్లూరు గంగాధర్ రెడ్డి, తొండపు విజయశంకర్ నాయుడు, దేశంశెట్టి కోదండపాణి ఇలా ఎందరో పూర్వ విద్యార్థులు పాఠశాల పరిస్థితులకు స్పందిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. పోటీ విద్యలో ఇంగ్లీష్ మీడియంలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన అందిస్తున్నామన్నారు. విద్యార్థి ఎవరైనా చదువులో వెనుకబాటుతనంతో లోటుపాట్లు ఏదైనా తెలుసుకోవటానికి ఆత్మీయ సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని విద్యా కమిటీ చైర్మన్తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కేవలం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కల్పితాల సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాన్ని కూడా మన పాఠశాలలో ఈ రోజు జరుపుకుంటున్నాము. దీనికి అదృష్టం ఏంటంటే కమిటీ వాళ్ళు కూడా సెంట్రల్ కమిటీ వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనుకున్నందుకు మా పాఠశాల తరఫున, ఉపాధ్యాయుల తరఫున, విద్యార్థుల అందరి తరఫున కూడా కృతజ్ఞతలు. పాఠశాల మీద మక్కువతోటి ఈ పాఠశాలకి వెన్నుదన్నుగా ఎప్పుడు నేనున్నాను. మీకే సహాయం కావాలన్నా, ఏ సహకారం కావాలన్నా నేనున్నానంటూ ముందుకొచ్చి మన పాఠశాలకి అన్ని విధాల వారి సహాయ సహకారాలు అందిస్తున్న మా గిరిజన గారికి మా పాఠశాల తరఫున హృదయపూర్వక నమస్కారాలండి. పరోపకారాయ వహంతి నద్యాః పరోపకారాయ దుహంతి గావః పరోపకారార్థమిదం శరీరం అని. చెట్లు పండ్లనిస్తాయి, మన దగ్గర నుంచి ఏమో ఆశించు. అట్లాగే నదులు తాగడానికి తీయని నీళ్ళనిస్తాయి, మన దగ్గర నుంచి ఏమో ఆశించు. అలాగే గోవులు కమ్మని పాలనిస్తాయి. ఎందుకు ఇవి
ఇవన్నీ ఇతరులకి సహాయపడేటందుకే. పరోపకారాలు ఈ శరీరం భగవంతుడు ఇచ్చింది ఇతరులకు సహాయపడటానికి అని అన్న సూక్తికి అక్షరాల 100కి 100 పాళ్ళు తగినటువంటి వ్యక్తి మన గిరన్న. వారి ముందుకు వెళ్తోంది. అలాగే మాకు ఇక్కడ మొన్న 80 సంవత్సరాల ప్లాటినం జూబ్లీ జరిగినప్పుడు కూడా పుస్తకావిష్కరణ, ఆ పుస్తకాన్ని ముద్రించడానికి వారి వంతు సహకారాన్ని అందించారు. ఇలా మాకు ప్రతి విషయంలోనూ అండదండగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మా గిరన్నకు మేము ఎంతగానో గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలోని గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ముగిశాయి. బాబావారికి విశేష అలంకరణలు ఏర్పాటు చేసి పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. బాబావారి దర్శనం కొరకు భక్తులు బారులు తీరారు. గూడూరులో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా ముగిశాయి. గురు పౌర్ణమి సందర్భంగా బాబావారి దర్శనం కొరకు భక్తులు బారులు తీరారు. మంగళ వాయిద్యాలతోటి ప్రత్యేక అలంకరణ, భక్తుల సాయి నామస్మరణతోటి బాబావారి పల్లకి సేవ వైభవంగా జరిగింది. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి శతజన్మ దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర వైభవంగా జరిగింది. భక్తులు సాయి నామస్మరణ చేస్తూ యాత్రలో పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని కుమ్మర వీధిలో ఉన్న సత్యసాయిబాబా మందిరం నుండి బాబావారి శతజన్మదిన వేడుకలను పురస్కరించుకుని శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర పట్టణపుర వీధుల్లో వైభవంగా సాగింది. భక్తులు సత్యసాయిబాబా నామస్మరణ చేస్తూ ముందుకు సాగారు. చిన్నారుల కోలాటం, దేవతా మూర్తుల వేషధారణ, మంగళ వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచేడులో శ్రీ షిరిడి సాయిబాబా గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ప్రజలు స్వామివారిని దర్శించుకుని స్వామివారి ప్రసాదంను స్వీకరించారు. సైదాపురం మండలంలోని కలిచేడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంకు గురు పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి నామాలతో భక్తులు సాయినాథుని దర్శించుకుని పూజా హారతి ప్రసాదాలను అందుకున్నారు. ఈ సందర్భంగా తురిమెర్లకు చెందిన బట్టేపాటి దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తురిమెర్ల, కలిచేడు, కట్టుబడిపల్లి, దేవరవేమూరు, తుమ్మలతలు, పూరు, పనాసరెడ్డిపల్లి తదితర గ్రామాల నుండి భక్తులు తరలివచ్చి సాయిబాబా పూజలను అందుకున్నారు. సర్వజ్ఞాన ప్రదాయకం కర్మ అకర్మల వికర్మల రూపం సచ్చిదానంద సాయి రూపం రాగద్వేష రహితం సాయి జ్ఞాన విజ్ఞాన తపోయోగ దేహదారిం అమరవిలాసి సాయి స్తోత్రం దరిద్రో ధనవాన్ భవేత్ జీవన్ముక్త యోగశాలి దుఃఖ నివారక భతోదారక దివ్యయోగమయ దేహదారి శివ విష్ణు రూప సాయి ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.